Hi, this is Srinitya. Welcome to my channel. Please subscribe our channel. మొదటగా క్రోమ్ ఓపెన్ చేసి అపార్ ఐడి అని టైప్ చేయాలి. టైప్ చేసిన వెంటనే అపార్ ఐడి అని వస్తుంది. అక్కడ మనం క్లిక్ చేసిన వెంటనే అపార్ యొక్క వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. అపార్ అంటే ఆటోమేటెడ్ పర్మనెంట్ అకాడమిక్ అకౌంట్ రిజిస్ట్రీ. ఈ అపార్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే వన్ నేషన్ వన్ ఐడి ఫర్ స్టూడెంట్. ఈ ఐడిలో మన యొక్క పూర్తి డీటెయిల్స్ మరియు అకాడమిక్ డీటెయిల్స్ ఉంటాయి. అపార్ను ఏ విధంగా జనరేట్ చేస్తారంటే మనకి స్కూల్ నుంచి పేరెంట్స్కి అపార్ యొక్క మెయిన్ ఉద్దేశం ఏమిటి, దానివల్ల కలిగే ప్రయోజనాలు వంటి వివరించి తర్వాత పేరెంట్స్ నుంచి కన్సెంట్ తీసుకుంటారు. ఆ కన్సెంట్ తీసుకున్న తర్వాత స్కూల్లో అపార్ ఐడిని జనరేట్ చేస్తారు. ఇలా జనరేట్ అయిన అపార్ ఐడిని స్కూల్ వాళ్ళు మన కోసం డిజిలాకర్లో అప్లోడ్ చేస్తారు. ఈ విధంగా స్టూడెంట్ యొక్క అపార్ ఐడి జనరేట్ అవుతుంది. ఈ అపార్ ఐడి మన ఇండియా లెవెల్లో ఒక్కొక్క స్టూడెంట్కి ఒక్కొక్క ఐడి ఉంటుంది. ఇది 12 డిజిట్ యూనిక్ ఐడి. ఇది ఆధార్ లాగానే ఉంటుంది అపార్ అనేది. అపార్ ఈజ్ ఏ ఆటోమేటెడ్ పర్మనెంట్ అకాడమిక్ అకౌంట్ రిజిస్ట్రీ. అపార్ అనేది 12 డిజిట్ యూనిక్ మరియు పర్మనెంట్ ఐడి. అపార్ అనేది వన్ నేషన్ వన్ స్టూడెంట్ ఐడి. అపార్ అనేది యూజ్ఫుల్ ఫర్ అకాడమిక్ జర్నీ. స్కూల్ నుంచి మన గ్రాడ్యుయేషన్ అయ్యే వరకు ఉపయోగపడుతుంది. ఈ విధంగా బెనిఫిట్స్ మనకు ఉంటాయి అపార్ నుంచి. అపార్ అనేది అకాడమిక్ స్టోరీ. మన సెంట్రల్ గవర్నమెంట్ మనకి కొత్తగా తెచ్చినది. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 ప్రకారము మన కోసం ఈ అపార్ ఐడి కార్డుని తెచ్చింది. ఈ అపార్ ఐడి కార్డులో స్టూడెంట్స్ యొక్క అకాడమిక్ సక్సెస్ డీటెయిల్స్ మరియు అకాడమిక్ యొక్క ప్రోగ్రెస్ అటువంటివన్నీ దీంట్లో ఉంటాయి. అపార్ అనేది అకాడమిక్ బ్యాంక్ క్రెడిట్. అపార్ను మనము ఎక్కడ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలంటే మనము డిజిలాకర్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. మన క్రోమ్లో డిజిలాకర్ అని టైప్ చేసి ఆ డిజిలాకర్ మీద వెబ్సైట్ మీద క్లిక్ చేయాలి. ఇలా క్లిక్ చేసిన వెంటనే సైన్ ఇన్ చేయాలి. సైన్ ఇన్లో మన రిజిస్టర్ మొబైల్ నంబర్ను ఎంటర్ చేయాలి. ఇలా ఎంటర్ చేసిన వెంటనే మనల్ని లాగిన్ కామని అడుగుతుంది. అక్కడ సెక్యూరిటీ పిన్ ఎంటర్ చేయాలి. సెక్యూరిటీ పిన్ ఎంటర్ తెలియకపోతే ఫర్గాట్ సెక్యూరిటీ పిన్ మీద క్లిక్ చేసేసి మనం సెక్యూరిటీ పిన్ను తెలుసుకోవచ్చు. ఇలా సెక్యూరిటీ పిన్ని ఎంటర్ చేసిన తర్వాత సైన్ ఇన్ కావాలి. ఇలా సైన్ ఇన్ అయిన వెంటనే మనకు డిజిలాకర్ యొక్క వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. వెబ్సైట్ ఓపెన్ అయిన వెంటనే అక్కడ మనకు అపార్ ఐడి డీటెయిల్స్ ఓపెన్ అవుతాయి. అపార్ ఐడి మీద మనం క్లిక్ చేసేసి మన అపార్ యొక్క కార్డ్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా మన అపార్ యొక్క కార్డు మనకి డౌన్లోడ్ అవుతుంది.